కమ్మని నేతితో గుమగుమల వాసన వస్తూ ఉన్న లడ్డూలు తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన లడ్డూస్ ఏవైనా సరే ఫ్రెష్గా లిమిటెడ్ బ్యాచెస్లో చేస్తాము. సో ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే అవి ప్రిపేర్ చేస్తాం. లడ్డూస్ కమ్మగా నెయ్యిని కొంచెం వేడి చేసి ఆ పౌడర్లో వేసి కలిపి చేస్తూ ఉంటే చేస్తున్నప్పుడే ఆ స్మెల్కి తినేయాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చేస్తున్నవి మన మిల్లెట్స్ అండ్ నవధాన్యాస్ లడ్డు. ఇది అన్ని మిల్లెట్స్ ఉంటాయి. కొన్ని నవధాన్యాస్ ఏవైతే బాగా సపోర్టివ్గా ఉంటాయో మిల్లెట్స్కి ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ రాకుండా అందరికీ సెట్ అవుతాయి అన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చేసిన లడ్డూస్. సో స్పెసిఫిక్గా ఒక బాడీ పార్ట్ కానీ అంటే మన మిల్లెట్ బాక్స్లో లాగా సెపరేట్గా కాకుండా ఉంటుంది. ఇది హై ప్రోటీన్ అంటే మిల్లెట్స్ నవధాన్యాస్ ఇది వరకు మనం ఎక్కువగా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు జంక్ ఫుడ్కి ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు అయిపోవడం వల్ల మనకి అంత ప్రోటీన్ ఇవన్నీ రావట్లేదు. మ్యాక్సిమం కార్బ్సే తీసుకుంటున్నాం కదా. సో ఈ లడ్డూస్ డైలీ 1 లేదా 2 తీసుకోవచ్చు. తీసుకుంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనకు వస్తుంది. లడ్డూస్ తిన్నప్పుడు మిల్లెట్స్ ఇంకా నవధాన్యాస్ వీటన్నిటితో ఉన్నవి కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయా లేదా బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవుతుందా అని అడిగారు. అయితే ఆ ఇష్యూస్ ఏమి ఉండవండి. వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది. ఎక్కువ అంటే ఒక 3 to 4 లీటర్స్ తీసుకోవాలి నార్మల్గా వాటర్. సో ఆ వాటర్ కరెక్ట్గా తాగితే ఎటువంటి ఇష్యూస్ రావు. ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు వాటర్ కరెక్ట్గా తీసుకుంటే డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఇంతకీ మీ లడ్డూ బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నారా? చిన్నీస్ న్యూట్రినెస్ట్ నుంచి. ఇంకా లేదా? వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి. రేపు మళ్ళీ కలుసుకుందాం.